ఈ అమ్మాయిలంతా ఇంతేనా అని టైటిల్ పెట్టారు కదా. సో దాని వెనకాల రీజన్ నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ప్రెసెంట్ ఎలా ఉన్నారు అమ్మాయిలు, కొందరు ఉంటారు, ఆ కొందరు కోసమే ఈ సినిమా తీయడం జరిగింది. కాదు, అమ్మాయిలంతా ఇంతేనా అని టైటిల్ పెట్టారు, మరి అబ్బాయిలంతా ఇంతేనా అని పెట్టొచ్చు కదా మీరు. పార్ట్ 2 లో ప్లాన్ చేద్దామండి. D10 రాజునే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే హీరోగా? ఆయన ఎమోషనల్ ఒక వీడియో చేయడం వల్ల నాకు అది బాగా నచ్చింది. సో ఈ సినిమా కూడా మనకి ప్లస్ అవుద్దేమో ఇతనితో అని చెప్పేసి. అంతకుముందు ఏ మూవీ చేశారు? ఉత్తమ విలన్ అని ఒక మూవీ చేసినాం. ఉత్తమ ఇల్లాలు అనా? విలన్ అని. ఉత్తమ విలన్. ఓకే, అంటే మీరు హీరోయిన్ ని లవ్ చేస్తారా? అది తప్ప చూసినంత రఫ్ గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తాం. హీరోయిన్ ఫ్రెండ్ ఒక డైలాగ్ చెప్తుంది కదా, అంటే నీలాంటి ఫ్రెండ్ ఉండడం అసలు ఇలాంటి వాడిని ఎలా మోసం చేయాలనిపించింది, నీలాంటి దాంతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నాకే సిగ్గుగా ఉంది. బాగా ఇక్కడ మేము అమ్మాయిలు ఒక్కటే బ్యాడ్ అనలా, ఈ అమ్మాయి కూడా మంచి పాజిటివ్ ఉంది. అందరు అమ్మాయిలని కాదు, బట్ కొంతమంది. నిజమైన ప్రేమ ఇప్పుడు అసలే లేదా, కనిపించే స్నేహం రూపం మార్చిందా. హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు కొంతమంది స్పెషల్ గెస్ట్లు అయితే ఉన్నారు. జనరల్ గా అమ్మాయిల గురించి ఈ మధ్య మూవీస్ నెగిటివ్ గా తీయడము ఆర్ నెగిటివ్ టైటిల్ పెట్టి తీయడం చాలా అంటే చూస్తూనే ఉన్నాము. సో ఈ అమ్మాయిలంతా ఇంతేనా అని చెప్పేసి మళ్ళీ ఒకటి మా ముందుకు వచ్చింది. సో వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఆ మూవీ ఏంటి, అసలు అమ్మాయిల గురించి ఎందుకు మూవీస్ తీస్తున్నారు, ఇలా ఎందుకు తీస్తున్నారు అడిగి తెలుసుకుందాం. సో మన ముందు ఇప్పుడు డైరెక్టర్ దేవరాజ్ గారు మనతో ఉన్నారు. హాయ్ దేవరాజ్ గారు, హౌ ఆర్ యు? ఓకే, నెక్స్ట్ సెకండ్ హీరో కదా విజయ్ గారు, హాయ్ అండి. థాంక్యూ. విలన్ కృష్ణ గారు, హాయ్. హాయ్, హలో. ఓకే, విలన్ అన్నానని ఫీల్ అవుతున్నారా? ఓకే, సో దేవరాజ్ గారు, ఇప్పుడు ఈ అమ్మాయిలంతా ఇంతేనా అని టైటిల్ పెట్టారు కదా, సో దాని వెనకాల రీజన్ నాకు తెలుసుకోవాలని ఉంది. ఒక అమ్మాయిగానో ఎలానో తెలీదు, బట్ తెలుసుకోవాలని ఏంటి మీనింగ్ ఏంటి? రీజన్ అంటే ఏం లేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ప్రెసెంట్ ఎలా ఉన్నారు అమ్మాయిలు అని నేటివిటీ తగ్గట్టుగా ఈ కథ రాసుకోవడం జరిగింది. సో అంతేగాని అమ్మాయిలను ఉద్దేశించి తీసింది కాదు. సో ఈ సినిమాలో మీరు టైటిల్ ఈ అమ్మాయిలంతా ఇంతేనా ఉంది కదా, సో అమ్మాయిలు అందరూ అలా ఉండరు, కొందరు ఉండరు, ఆ కొందరు కోసమే ఈ సినిమా తీయడం జరిగింది. కాదు, అమ్మాయిలంతా ఇంతేనా అని టైటిల్ పెట్టారు, మరి అబ్బాయిలంతా ఇంతేనా అని పెట్టొచ్చు కదా మీరు. పార్ట్ 2 లో ప్లాన్ చేద్దామండి. పార్ట్ 2 కూడా ఉందా ఇంకా? ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ పార్ట్ 2. ఓకే, ఇది మూవీ థియేటర్ లో రిలీజ్ అవుతుందా? లేదండి, ఇది ఓటీటీ. ఓకే, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మేబీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్. మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు D10 రాజునే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే హీరోగా? నేను D10 విన్నర్ అయిన తర్వాత ఒక షోలో ఒక వీడియోకి ఒక డ్యాన్స్ చేశాడు అన్నాడు. ఆయన ఎమోషనల్ ఒక వీడియో చేయడం వల్ల నాకు అది బాగా నచ్చింది. అరే బాగా చేస్తున్నాడు, సో ఈ సినిమా కూడా మనకి ప్లస్ అవుద్దేమో ఇతనితో అని చెప్పేసి. దీంట్లో కూడా ఎమోషనల్ కంటెంట్ బాగుంటుంది, సో అలా తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే మీరు స్టోరీ చెప్పినప్పుడు కానీ తను ఒప్పుకున్నాడా, ఏమన్నా అన్నాడా? ఏమనలేదు, చేశారా? ఓకే అన్నారా? నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా వెళ్ళి హాయ్ బ్రో ఇట్లా కథ ఉంది చేద్దాం అనుకుంటున్నాం అంటే సినాప్సిస్ చూసాడు, సినాప్సిస్ నచ్చిన తర్వాత డైరెక్ట్ మీట్ అయ్యి కంటిన్యూ అయిపోయాం. ఓకే, సెకండ్ హీరోగా విజయ్ గారిని సెలెక్ట్ చేశారు కదా, సో మీరు అంతకుముందు ఏమైనా మూవీస్ చేశారా? చేశాను, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ కూడా నుంచి స్టార్ట్. నేను యూట్యూబ్ నుంచి స్టార్ట్ యాక్చువల్లీ. ఓకే, ఫస్ట్ మూవీ ఇది మీది? సెకండ్. అంతకుముందు ఏ మూవీ చేశారు? ఉత్తమ విలన్ అని ఒక మూవీ చేసినాం. ఉత్తమ ఇల్లాలు అనా? విలన్ అని. ఉత్తమ విలన్. ఓకే, ఎలా ఈ మూవీ D10 రాజుతో చేశారు కదా, సో ఎలా అనిపించింది? కాంబినేషన్స్ తక్కువ అండి, కాంబినేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ప్యారలల్ స్క్రీన్ ప్లే ఉంటది. సో ఈయన పీరియడ్ లో ఆయన ఉండడు, ఇది డిఫరెంట్ స్క్రీన్ ప్లే వెళ్తూ ఉంటది. సో ఈయన షెడ్యూల్ లో ఆయన షెడ్యూల్ కి సంబంధం లేదు. ఇందులో ఇద్దరు కాంబో ఒక్క సీన్ ఉండదు. ఓకే, అసలు ఒక్కసారి కూడా కలవలేదా? ఉండదు, కలిసారు, కాంబినేషన్ సీన్స్ ఉండవు. కాంబినేషన్స్ లో డైరెక్ట్ గా డైలాగ్ చెప్పడం కానీ మాట్లాడడం కానీ ఏది లేదు. ఓకే,
కృష్ణ గారు మీకు డీటెన్ రాజుకి ఏమైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? ఏం లేవండి. ఏం లేవా? ఏం లేవండి. ఏం లేకపోవడం ఏంటండి? వీళ్ళని హీరోతో ఖచ్చితంగా మాట్లాడాలి కదా. అదేంటో తెలియాలంటే మీరు మా సినిమా చూడాలి. వేరు వేరు ఉన్నాయి. షెడ్యూల్ వేరు వేరు ఉన్నాయి. అసలు హీరోని కలవకుండా సెకండ్ హీరో ఉన్నాడు, విలన్ ఉన్నాడు, ఇంత ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఎలా అసలు మూవీ ఎలా సినిమా తీసారు? చూస్తే తెలుస్తుంది. ఓ హీరోయిన్ అన్న కలిసారా? నవ్వుతారేంటండి? హీరో కలవడం కదండి, ఆయనే ఆంటీ. యాంటీ విలన్ అవునా? వేరు. ఓ ఏం చేస్తారు? సినిమాలో చూడండి. సినిమా చూస్తే తెలుస్తుంది ఏముండదు. హింట్ ఇవ్వచ్చు కదా మా అన్ని కోసం. తప్పితే ఇక్కడ అన్ని చెప్పేసి మెయిన్ టెస్ట్ లో చెప్పేయమని చెప్పేస్తున్నారు మీరు. ఏం ట్విస్ట్ చెప్పండి. అడిగానండి నేను, జస్ట్ చిన్న ట్విస్ట్ అదే అడిగాను. నా నుంచి టెస్ట్ ఉంది అందులో, అదే అడుగుతున్నారు. ఓ అంటే మీరు హీరోయిన్ ని లవ్ చేస్తారా? ఆ చేయొచ్చు. సినిమాలో చూడొచ్చు. అది తప్ప ఇంకా అన్ని చేస్తారు. ఓకే. ట్రై చేస్తాడు. పడిపోతుందా హీరోయిన్ మీకు? చూడండి సినిమా చూస్తే సినిమా తెలుస్తుంది. చూస్తే సినిమా చూస్తే మీరు తెలుస్తుంది. అన్ని టెస్ట్ లోకి వచ్చినా అడుగుతున్నారు వేరే. అందుకే టైటిల్ ఎందుకు పెట్టాం అలా, ఈ అమ్మాయిలంతా ఇంతేనా అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆ అమ్మాయి అలా బిహేవ్ చేస్తుంది. ఓకే. సో అందుకే జనాలకి ఏంటంటే ఈ అమ్మాయిలంతా ఇంతేనా అని ఎందుకు పెట్టామంటే ఆ క్యారెక్టర్ బిహేవియర్ అలా ఉంటది కాబట్టి అలా పెట్టామంతే. ఓకే. అంతేగాని రాజుది కూడా ఒక డైలాగ్ ఉంటది కదా, నమ్మక ద్రోహం చేశాక అసలు ఏదో సంథింగ్ ఏదో ఉంది డైలాగ్. ప్రేమించినోడి ప్రేమించకుండా అన్నెందుకు లేవకుండా పడేసావు అన్న డైలాగ్ ఉంటది. ఓ మీది ఏమైనా డైలాగ్ చెప్తారా ఆ సినిమాలో? నవ్వుకుంటారు ఏంటండి? డైలాగ్ చెప్తారా అది అంటే? డిఫరెంట్ కూడా డైలాగ్ అది. చాలా చెప్పు పెద్దది. ప్లీజ్ కాదురా అని చెప్పు. మీరు మెల్లగా మాట్లాడకుండా మైక్ ఉంది వినిపిస్తుంది. డైలాగ్ భలే ఉంటది అది. ఓకే చెప్పండి, భలే ఉందా లేదా అని నేను చెప్తాను. నీ కావ్య కాదురా నా కావ్య. అంతేనా? ఓకే. అని. కావ్య నాకెందుకండి, మీరే ఉంచుకోండి, నేను అమ్మాయిని. డైలాగ్ డైలాగ్ చెప్పాను. డైలాగ్ చాలా పెద్దగా ఉంటది అంటే వేరియేషన్ డిఫరెంట్. ఇప్పుడు మనోడు ఏంటంటే చాలా రోజులు అయిపోయింది కదా, డైలాగ్ మర్చిపోయి ఉంటాడు. ఓకే. ఈ మూవీ షూటింగ్ ఎన్ని రోజులు అయింది? ఇది 15 days ఓన్లీ. ఓన్లీ 15 days? 15 days. ఓకే. ఎంత డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు? డ్యూరేషన్ 1 hour 20 minutes వచ్చింది. 1 hour 20 minutes. 15 days అంటే చాలా తక్కువ టైంలో చేశారు. అవును. ఓకే. అంటే మధ్యలో ఏమైనా గ్యాప్ తీసుకున్నారా? షెడ్యూల్స్ టూ షెడ్యూల్స్ ప్లాన్ చేసాం. ఫస్ట్ షెడ్యూల్ లో రాజుది, సెకండ్ షెడ్యూల్ లో మన విజయ్ది కంప్లీట్ చేసాం. ఓకే. హీరోయిన్ ఇద్దరిని కలుస్తుందా? అది చూడండి సినిమా చూస్తే తెలుస్తుంది. అంటే జస్ట్ కలుస్తుందా అని అడిగానండి నేను. చెప్పేస్తే సినిమా చూస్తే చూసే వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు ఆడియన్స్ చూస్తూ ఉంటారు, వీడియో చూస్తుంటారు. ఆ క్లైమాక్స్ ఏంటి, ప్రీ క్లైమాక్స్ ఏంటి, అది ఏంటి, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, రాజు క్యారెక్టర్ ఏంటి, విజయ్ క్యారెక్టర్ ఏంటి, ఇతని క్యారెక్టర్ ఏంటి అనేది చూస్తే తెలుస్తుంది. ఓకే. సో చూడండి. సెకండ్ హీరోయిన్ ఉందా ఇందులో? లేదండి, సెకండ్ హీరోయిన్ ఉంది ప్రెసెంట్ ఉంది. ఓకే. ఉంది. అంటే వీళ్ళ గర్ల్ ఫ్రెండా సెకండ్ హీరోయిన్? సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా చూస్తే ఎవరు అన్ని సినిమా చూస్తే తెలుస్తుంది. ఇద్దరు హీరోలకి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది సెకండ్ హీరోయిన్ ఎవరు, ఫస్ట్ హీరోయిన్ ఎవరు అనేది. అంటే ఫస్ట్ హీరోయిన్ మీరు లవ్ చేస్తారా? ట్రైలర్ లో నాకు అలాగే అనిపించింది. మీరు అనుకోండి డబ్బులు ఏం ఖర్చు కానీ కాదు. మీరు ఏమన్నారు ఇందాక, ఈ కృష్ణ గారు అంటే ఇన్వాల్వ్ అవుతారని అన్నారు హీరోయిన్ తో. సో అవ్వచ్చు, మరి ఎట్లా కన్ఫ్యూజ్ అవుతుంది. స్టోరీ మొత్తం చెప్పమంటారా, పేపర్ బుక్ తీసుకొచ్చి పెట్టి లేదంటే స్క్రీన్ వేసుకొని చూద్దామంటే ప్రీమియర్ చేస్తా, వేయండి పర్లేదు. ఇంటర్వ్యూ అయిపోయాక వేస్తా. ఓకే. కెమెరా ఆఫ్ అయిపోతుంది అప్పుడు అందరూ చూసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఎంత బడ్జెట్ తక్కువేనా? చాలా తక్కువ బడ్జెట్. ఓకే. మనకి ఏంటంటే ప్రొడ్యూమ్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మనకి సపోర్ట్ చేశారు. సో వాళ్ళ ద్వారా మేము మీడియం బడ్జెట్, మరి తక్కువ బడ్జెట్ ఏం కాదు, మీడియం బడ్జెట్ వెళ్ళాం. ఓకే. దేవరాజ్ గారు మీరు అంతకుముందు ఏమన్నా మూవీస్ చేశారా? చేశానండి, నేను ఒక 3 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశా, ఓకే. ఒక సినిమాకి అసోసియేట్ చేశా, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ ఒక 15 దాకా చేశా, 2 డెమోలు చేశా. ఓకే. అంతకుముందు ఒక సినిమా చేశా, సో అది మనకి సెట్ అవ్వలేదు, పోయింది. ఇది ఫస్ట్ ఓటీటీ? ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఓకే. ఓటీటీ అన్ని ఇది ఫస్ట్ ఫిల్మ్. కృష్ణ గారు మీరు ఏమైనా చేశారా అంతకుముందు మూవీస్ లో కానీ? చేశాను. ఓకే. ఏమేమి చేశారు? నాకైతే 6th ఫిలిం ఇది. 6th ఫిలిం? ఓ అంటే ఓటీటీలో థియేటర్ లో రిలీజ్ అయినవి కూడానా? థియేటర్ రిలీజ్ అయిన 2 ఫిలిమ్స్. ఏ మూవీస్? థియేటర్ రిలీజ్ అయింది ఇట్లు మీ సినిమా. ఓకే. అండ్ ఈ కాల్మా కన్నీళ్ళు ఎందుకే. ఓ ఇప్పుడు ప్రెసెంట్ లో ఒక మూవీ వస్తుంది బొగ్గుట్టన్ సీరియల్ బ్యాక్గ్రౌండ్. దీనికన్నా ముందు ఓటీటీ కాదల్ మూవీ రిలీజ్ అయింది.
ఓకే ఇప్పుడు ఇది ఓకే అయితే చాలా మూవీస్ లో చేశారు. మెయిన్ లీడ్ లోనే చేశారా? మీరు ఓకే. మరి మీరు చూడడానికి హీరోలా కనిపిస్తున్నారు, మిమ్మల్ని విలన్ ఎట్లా చేశారండి దేవరాజ్ గారు? మా డార్లింగ్ కోసం తీసా. ఓ అంటే క్యారెక్టర్ ఏంటంటే ఇందులో నాకు చూడడానికి అమాయకంగా కనిపించాలి, కానీ లోపల కన్నింగ్నెస్ ఉండాలి. చూస్తున్నా ఎవరు 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 అంటే మనోడు ఆల్రెడీ హీరో చేస్తున్నాడు. హీరో పక్కన పెట్టు, నాకు కావాల్సిన క్యారెక్టర్ నీలో ఉంది, చేసేద్దాం బ్రో అంటే మనోడు కూడా ఓకే చెప్పాడు. అంటే ఉందంటే మీరు చూడడానికి ఇన్నోసెంట్ లాగా కనిపిస్తారు, కానీ మీరు చాలా కన్నింగ్ గా చెప్తున్నారు ఆయన. రియల్ రియల్ గా ఉంటాడు అలా. అలా అలా అనట్లేదు. ఏదో కనబడి నాకు ఏంటంటే ఇప్పుడు యాజ్ ఏ డైరెక్టర్ గా నేను ఒక యాక్టర్ లో చూడాల్సింది ఏంటో నాకు అది కనిపిస్తున్నాయి. సో నేను ఇప్పుడు ఒక యాక్టర్ అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలి, అప్పుడే కదా యాక్టర్ అనిపించుకుంటాడు. సో నాకు అనిపించింది ఒక రకంగా నచ్చాను, ఈ డార్లింగ్ ఇలా నచ్చాను అది. అదే అంటే మీలో చూసారంట అది రియల్ క్యారెక్టర్, అందుకే నో రియల్ క్యారెక్టర్ కాదు చేయగలుగుతాడు అనిపించింది కాబట్టి చేయించా. ఓకే. నేను సెకండ్ హీరోగా చేస్తాడని ఎలా అనిపించింది మీకు? నేను 2017 or 18 అనుకుంటా ఒక షార్ట్ ఫిలిం చూసాను, అది ప్రేమ అది ప్రేమకులం షార్ట్ ఫిలిం లో మనోడు పెర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఒక ఎమోషనల్ స్టోరీ, ఒకటి బ్రేకప్ లవ్ స్టోరీ చేస్తే ఒక ఇద్దరు హీరోలను పెట్టి చేస్తే మనోడు పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడా లేదా అని చూసిన. అప్పటి నుంచి నాకు ఫిక్స్ అయిపోయినా చేస్తే ఇతనితో చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసిన. విజయ్ నువ్వు ఇట్లా క్యారెక్టర్ ఉంది చేయాలంటే మనోడు ఏం చెప్పకుండా అన్న నువ్వు చేస్తున్నావు కదా చాలా చేద్దామని చెప్పి చేసేసినాం. నేను అనుకున్న దానికి చాలా ఎక్కువ చేశాడు. అవునా? చాలా బాగా మంచి పెర్ఫార్మెన్స్. సినిమా చూడండి క్లైమాక్స్ లో మీరు ఏడ్ చేస్తారు, అంత బాగా చేశాడు. రాజు ఎంత చేశారు దాంతో పాటు సమానం బ్యాలెన్స్డ్ యాక్టర్ చేశాడు. ఓ మీకు సినిమాల్లోకి రావాలని ఎలా అనిపించింది? ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే. ఇంట్లో ఏమనలేదా? అంటారు పడాలి మనకి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఇది కష్టము అని చెప్పి అంటారు. బట్ ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు నేనేం సక్సెస్ కాలేదు అండి, అంటే తీస్తున్నారు కదా అట్లీస్ట్ కొంచెమైనా. ఓకే అంటే ఏదో ట్రై చేస్తున్నాడు పాపం, కష్టపడుతున్నాడు కదా, సరే ఇంకొంచెం ట్రై అని చూద్దాం అన్నట్టు వాళ్ళు ట్రై. ఓకే. మీ ఇన్స్పిరేషన్ హీరో ఎవరు? అది చిరంజీవి గారు ఫస్ట్. చిరంజీవి గారు. ఓ వావ్, పెద్ద ఆయన అందరికి. ఓకే. మీకు ఇన్స్పిరేషన్ డైరెక్టర్ ఎవరు? ఆర్జీవి గారు. ఓ మొత్తం వేరే ఉందిగా. మీకు? తారక్ అన్న. ఓకే. ఎందుకు? చిన్నప్పటి చూసి పెరిగాను నన్ను. అవునా? ఎక్కడ దగ్గరుండా? దగ్గరే లేదు, ఎవరైనా టీవీలు సినిమాలు చూసి పెరుగుతారు కదా. ఓకే. అంటే చూస్తూ పెరిగాను అని అంటే నిజంగా చూసారేమో అనుకున్నాను. అంత దగ్గరకుంటే ఇంకో స్టేజ్ లో ఉంటున్నాం కదా. అలా ఎందుకు అనుకుంటా? పక్కన ఉండే వాళ్ళు కూడా స్టేజ్ మీదకి రాని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అంటే ఆయన దగ్గర ఉన్నప్పుడు మీరే అన్నారు కదా వస్తారు పైకి అని. ఓ ఓకే, బాగా క్యాచ్ చేస్తున్నారు అయితే మీరు. సో రాజు గారితో మీరు సెట్ టైమింగ్స్ లో ఎప్పుడైనా ఎంజాయ్ చేయడము, లేకపోతే ఫన్నీగా ఉండడము, లేకపోతే అప్పుడప్పుడు సీరియస్ అవ్వడం అలా ఏమైనా జరిగాయా? అట్లా ఏం జరగలేదు. రాజు ఎప్పుడు సెట్కి వచ్చినా చాలా ఫ్రీగా ఉంటాడు. మేము ఎట్లా సరదాగా షూట్ చేసుకునే వాళ్ళం. ఓకే. టైం పాస్ అయిపోతుండే ఈజీగా. ఎన్ని డేస్ ట్రావెల్ అయింది ఇదంతా? 10 days వచ్చాడు. 10 days వచ్చాడు. 10 days లో ఆయన పార్ట్ కంప్లీట్ చేశారు. ఓకే. మళ్ళీ కలిసారా 10 days తర్వాత? కలిసాం, మొన్నే 3 days బ్యాక్ కలిసాం. ఓ ట్రైలర్ రిలీజ్ కోసమా? ట్రైలర్ రిలీజ్ కి ముందు. ఓకే. కృష్ణ గారు, మీరు తారక్ ఫ్యాన్ అన్నారు కదా, సో ఒక డైలాగ్ చెప్తారా? నాకు ఎందులోది కావాలంటే, అంటే మీ వాయిస్ బేస్ చూసాక జైలవకుశ మూవీలో ఉన్న డైలాగ్ చెప్తే బాగుంటది అనిపించింది. అంటే ఆ బేస్ ఉంది అంటే నత్తి టైప్ ఆఫ్ లేకపోతే ఎట్లా ఏ క్యారెక్టర్ కావాలా లేకపోతే అసలు ఆ డైలాగ్ ఇంక్లూడ్ కష్టము. మళ్ళీ నువ్వు అందులోకి 3 choice ఇంక్లూడ్ ఏదో ఒకటి అంటే జయ లవ కుసన లవకుశ కాకుండా జైది చెప్పండి. ఇచ్చిన క్లూ చెప్పండి. చెప్పు, జనాలు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్ ఎంత ఫ్యానో ఇప్పుడు మీ డైలాగ్ తోనే తెలుస్తుంది. క్వశ్చన్ పాస్ రావట్లేదా? పాస్ అంటే అయిపోతుంది కదా. లాస్ట్ లో ఎప్పుడని చెప్పారు, చెప్పకుండా అడగాలి. మీరు ఒక డైలాగ్ చెప్తారా మీ ఫేవరెట్ హీరోది? ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారిది. చిరంజీవి గారు ఉన్నారు. ఇంకా ప్రభాస్ గారు ఉన్నారా? అందరూ ఇష్టమే, చిరంజీవి గారు, అందరూ నాని అలా. ఓకే ఓకే. మీకు నచ్చిన డైలాగ్ బాగా? చిరంజీవి గారు చేసి చూసి ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తా. ఓకే. ఇంకా అక్కడ మూవీలో అంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు
ఎన్ని స్ట్రగుల్స్, ఈ ఎంత మూవీ తీస్తున్నా కూడా స్ట్రగుల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీరు? స్ట్రగుల్స్ అంటే యాక్టర్స్ ఒక్కొక్కసారి టైంకి రాకపోవడం, ఓ మనకి లొకేషన్లో పోలీస్ ప్రాబ్లం రావడం. వచ్చాయా పోలీస్ వచ్చింది ఒకసారి, మేడ్చల్లో చేస్తున్నప్పుడు వచ్చింది. ఓకే. తర్వాత రోడ్ పైన ట్రాఫిక్ పైన జనాలకు ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి. సో మన ఆర్టిస్టులు టైంకి స్పాంటేనియస్గా చేయలేరు. కొంతమంది ఆర్టిస్టులు కూడా డైలాగ్ అదే టైం టేక్స్ తినేస్తారు. సో మూవీ తీయడం అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎంత మూవీ తీస్తున్నా కూడా స్ట్రగుల్స్ అనేవి కామన్. సో మూవీ షూటింగ్ అయ్యేటప్పుడు కానీ, డైలాగ్స్ అయ్యేటప్పుడు కానీ, బయట షూటింగ్స్ జరుగుతున్నప్పుడు కానీ ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీరు? స్ట్రగుల్స్ అంటే మామూలుగా షూటింగ్ టైంలో పోలీస్ ప్రాబ్లం ఉంటుంది. కెమెరాలు పెట్టుకొని రోడ్ మీద వెళ్తే వాళ్ళు వచ్చి ఆపడం. పోలీసులు మేడ్చల్లో ఒకసారి జరిగింది, ఓకే. అది చిన్న ప్రాబ్లమే. తర్వాత ఏంటంటే ఆర్టిస్టులు టైంకి రాకపోవడము, ఒక్కొక్కసారి మనకు బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడుతుండే, టైం రాకపోతుండే. కెమెరామ్యాన్ చాలా మంది స్ట్రగుల్ బాగా ఇబ్బంది పెట్టింది మనల్ని. మళ్ళీ దాంతోపాటు సమ్మర్లో చేసాం షూట్. అంటే దాదాపు ఆల్మోస్ట్ 1 year 1 year అవుతుంది షూట్ అయ్యి. మనోడు పాపం ఎండలో చాలాసార్లు కింద పడినా సరే నాకు ఆ టేక్ ఓకే ఇంతవరకు ఎంత వాళ్ళని కూడా నేను చాలా స్ట్రగుల్ చేసిన. ఓకే. కానీ మొత్తానికి సినిమా మాత్రం ది బెస్ట్ వచ్చింది మాకు. అసలు స్ట్రగుల్ పడితేనే కదా సినిమా బాగా వచ్చేది. అవును, నిజంగా అసలు చెప్తూ ఉంటే నేను అట్లీస్ట్ 1% కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా మూవీ ట్విస్ట్ ఏంటి అని చెప్పేసి. ఏది చెప్పినా కాదంటున్నారు మీరు. సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే. April 2nd week ఆర్ ఫస్ట్ వీక్ లో వస్తుంది. మీకు లింక్ పెడతా చూడండి. ఓకే. ఏ ఓటీటీలో వస్తుంది? అది ఇంకా అవ్వలేదు, చెప్తాం. ఓకే. అంటే ట్రైలర్ అయితే యూట్యూబ్ లో ఉంది, ప్రొడ్యూమ్ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్లో ఉంటుంది. వెళ్ళి చూస్తే మీకు చూడొచ్చు ట్రైలర్. ఓకే. అంటే ఇప్పుడు D10 రాజు అంటే నార్మల్ గా డాన్స్ కదా. సో డాన్స్ నుండి యాక్టింగ్ ఎలా ఎక్స్పెక్ట్ చేశారు మీరు? అంటే కథకి డాన్స్ అక్కర్లేదండి. ఓకే. సో అంటే యాక్టింగ్ చేయగలరు అని మీకు ఎలా అనిపించింది? చేయగలరు అనిపించింది కాబట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఒక డాన్సర్ డాన్స్ తోనే సినిమా మొత్తం నడిపించినట్టు కుదరదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది హీరోలు ఉన్నారు, ఆ హీరోకి డాన్స్ వస్తుంది, ఫైట్స్ వస్తాయి. కథ ఎలా ఉందో ఆ కథ పరంగా వెళ్ళాలి. ఆ కథలో డాన్స్ అక్కర్లేకపోయినా కూడా పెడితే ఏమైందంటే జనాలకి నచ్చదు. సో ఈ కథకి ఎమోషనల్ గా చేసేవాళ్ళు, బాగా చేసేవాళ్ళు కావాలి. సో రాజు అయితే చేస్తాడు, నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని 100% నేను ఫుల్ఫిల్ చేసిండని అనుకుంటున్నా. మీరు కూడా అనుకుంటారు రేపొద్దున, అనుకుంటారా? చేశారు కూడా. ఓకే. డాన్స్ అసలు లేదా? డాన్స్ లేదండి, అసలు ఇది కథ వేరు. సో డాన్స్ ఏమి ఉండదు. ఆయన పెర్ఫార్మెన్స్ అంటే ఎన్ని రోజులు మీరు డాన్స్ మాత్రమే చూసారు. ఈజ్ ఏ గుడ్ డాన్సర్. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన బెస్ట్ పెర్ఫార్మర్, మంచి యాక్టింగ్ చేయగలడని నిరూపించుకున్నాడు. మంచి యాక్టర్ అని కూడా గుర్తింపు తెచ్చుకుంటాడు. సో ఆయనకు కూడా ఫ్యూచర్ లో హీరోగా చేస్తే ఆయన కూడా ఆఫర్లు వస్తాయి. మంచి పెర్ఫార్మ్ చేశాడు దాంట్లో. ఓకే. నెక్స్ట్ మీరు ఏమన్నా ఇంకా వేరే మూవీస్ కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ ఇంకో మూవీ ప్లాన్ లో ఉంది, మేబీ అవుతుంది త్వరలో. ఓకే. పెద్ద మూవీ ఏనా? పెద్ద మూవీ. ఎవరు హీరో? అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కొంచెం పెద్ద ఆయన, కొంచెం పెద్ద ఆయన, పెద్ద ఆయన దిగుతున్నాడు. పెద్ద ఆయన, కొంచెం పెద్ద ఆయన, బడ్జెట్ కూడా పెద్దది. ఓకే. కథ నడుస్తుంది, రాసుకుంటున్నాం. మీరు అంటే మీరు మీ లైఫ్ లో బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి స్ట్రగుల్ అవుతానండి. అవునా? నేను యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఫస్ట్ వచ్చి ఆర్ట్ డిపార్ట్మెంట్ చేశానండి, ఓడవడం. అక్కడి నుంచి స్టార్ట్ నాది. లైట్ బాయ్గా చేశాను. ఓకే. అక్కడి నుంచి అలా చేసుకున్నా, షార్ట్ ఫిలిమ్స్ చేసి అలా ఎప్పుడు అంటే ఎప్పుడు వచ్చారు మూవీ ఇండస్ట్రీకి మీరు? 6 years అవుతుందండి. 6 years అవుతుంది అంటే కరోనా టైం, కోవిడ్ టైం. 2 years తీసేసాను, 1.5 year అట్లా పోయింది కదా. ముందు నుంచి వచ్చా. బాధలో కూడా కామెడీ చేస్తారు ఏంటండి మీరు? అంటే ఇంకా నవ్వించగలం, ఏడిపించగలం. నవ్వించేవాడు ఏదైనా చేయగలడు. సినిమాలో ఏడిపిస్తారా, నవ్విస్తారా మీరు? రెండు ఉంటాయి. రెండు. ఓకే. మీరు సినిమాలో ఏడిపిస్తారా, నవ్విస్తారా? ఏడిపించేస్తాడు. భయపెడతాను, నాకు కామెడీ చేస్తాను. తిట్టుకుంటారా మిమ్మల్ని సినిమాలో? హీరోని పిచ్చ పిచ్చ కొట్టేశాడు. అవునా? ఓకే. చెప్తున్నాం అంతే. అంటే ఇప్పుడు హీరో విలన్ అన్నాక ఖచ్చితంగా ఫైటింగ్ అయితే ఉంటదని ఎవరైనా తెలుసు. చిన్న ఫైట్స్ ఉంటాయి. ఓకే. హీరోయిన్ కోసమేనా? అది చూడాలి, సినిమా చూస్తే తెలుస్తుంది.
ప్రతిసారి ఆ పాయింట్ అక్కడికి చేస్తా ఉన్నారు మీరు. ఎందుకంటే అక్కడ కనెక్ట్ అయ్యారు. Curiosity అదే ఉండదు, ఇక్కడ ఏముంది తెలుగులో ఉంది వాళ్ళకి. అదే అంటే కొంచెం తెలుసుకుంటే ఓకే అని అనిపిస్తది కదా. సినిమా చూస్తే మీకు అన్ని క్లారిటీ వస్తాయి. చెప్పేది ఓకే చూస్తాము But తప్పకుండా. బాగుంటది సినిమా. ఓకే గుడ్, మంచి. మీ అంటే ఈ సినిమా తీసే టైంలో మీ ఇద్దరికి దేవరాజ్ గారితో ఎలా అంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అని అంటే ఏం చెప్తారు? రోజు ఫన్నీ అంటే ఇక అన్నది ఏంటంటే అప్పటికప్పుడు స్క్రిప్ట్ రాస్తాడు. ఇప్పుడు సీన్ ఇది కాంబినేషన్ పెట్టేద్దాం అంటే ఎమ్మటే స్క్రిప్ట్ అప్పటికప్పుడు డైలాగ్ రాస్తాడు. మాకు ఇబ్బంది ఇప్పటికిప్పుడు చేసేసి స్క్రిప్ట్ ఇది రెడీ రెడీ మాకు ఆగన్నా ఇప్పుడే చేసి చూడండి అన్న ఇద్దరం ఇక డైలాగ్ ప్రిపేర్ అవ్వాలి కదా, స్పాట్ లో ఆన్ స్పాట్ లో రాస్తాడు. రాసి అప్పుడు అట్లా యాడ్ చేసిన సీన్లు అక్కడ మేము అబ్బా ఇప్పుడు చెయ్యాలా ఎమ్మటి ఇమీడియట్లీ ఇక్కడ నుంచే ఇక్కడ రెడీయా ప్రిపేర్ అయ్యారా అంటే అది అంటారు కదా, కృష్ణవంశీ సెట్ లోనే అట్లా కొన్ని సీన్స్ అప్పటికప్పుడు రాసేవారు. అప్పుడు ఏందన్నా అమ్మో అన్న ఇద్దరు ఏమన్నా రాజు కొంచెం ముందు ఇవ్వన్నా ఒక అరగంట ముందు టైం చెప్తాం మేము, ఆ టైం ఏం లేదు రాసానా ఓకే ఒకసారి చూసుకోండి ఓకే ప్లేస్ లో చెప్తాను నిలబడండి అని చెప్తాడు. ఒకసారి చూసుకుంటే వచ్చే బట్ అంటాడు కానీ టైం ఇస్తలే కానీ అనగానే మనకి ఫస్ట్ అమ్ము చేయగలుగుతారని తెలుసు కాబట్టి ఇస్తాను. మీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఇద్దరు మంచి గుడ్ యాక్టర్స్, నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను బిఫోర్ ఇద్దరు మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా? లేదు ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు, నాకు ఫుల్ సపోర్టివ్ ఉంటారు ప్రతి విషయంలో, అంటే లైక్ ఫ్రెండ్స్ లాగా. ఓకే మీరు యాక్టర్స్ టైం కి రారు అని చెప్పారు కదా షూటింగ్ టైం లో, సో వీళ్ళిద్దరు వచ్చేవాళ్ళ? వీళ్ళిద్దరు గురించి కానీ చెప్పేది నేను, వేరే క్యాండిడేట్స్ వేరే ఉన్నారు. ఓకే అంటే వీళ్ళిద్దరు మాత్రం టైం కి వచ్చేవాళ్ళు? టైం కి వచ్చేవారు. టైం కానీ కాదు యాక్చువల్ ఇంట్లో ఉండేవాళ్ళం షూటింగ్ మా ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లోనే నేను బయటకు వదలను. షూటింగ్ అయిపోయిన వరకు వీళ్ళని ఎక్కడ పంపించేది లేదు. వాళ్ళ ఇంట్లో ఇంకా ఆయన ఎప్పుడు లేస్తే అన్నా లేదా రైట్ పొద్దున్న 5 o'clock లేచి చేస్తాను. టైం అంటే టైం ఓకే 7 లోపు షార్ట్ స్టార్ట్ అవ్వాలి. అయితే చాలా మంది coordination బానే ఉంది. అందుకే త్వరగా అయిపోయింది. మనం ఏంటంటే మామూలుగా చాలా మంది ఏంటంటే టైం చూసుకొని కొంతమంది 5 సీన్లు 3 సీన్లు 2 సీన్లు చేస్తుంటారు. నేను ఒక్కొక్క రోజులో ఒక రోజు 7 సీన్లు చేసాం, 7 నుంచి 8 సీన్లు అని అవుట్డోర్ ఎక్కువ. 15 days వెళ్ళ కంప్లీట్ దాన్ని ఈ బాండింగ్ ఉండడం వల్ల 15 days కంప్లీట్ అయిపోయింది. నిజంగా ఇంత కోఆర్డినేషన్ లేకపోతే కూడా కష్టం, ఎవరో ఒక్కరు మిస్ అయినా కూడా షూటింగ్ అనేది చాలా అందరూ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల నాకు తొందరగా అయిపోయింది. ఓకే మళ్ళీ ఇంకోటి ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ ఎక్స్పీరియన్స్డ్, సినిమాల్లో సీరియల్స్ లో అక్కడక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళే, సో అందులో నాకు ఈజీ అయిపోయింది. కొత్త వాళ్ళు ఎవరు లేరు, కొత్త వాళ్ళని చెప్పడమే కానీ అందరు అలా చేసిన వాళ్ళు. చాలా మంది ఇంట్లో థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు చాలా మంది. లాస్ట్ లో ఏదో తన పేరు దిల్ రమేష్ గారు, దిల్ రమేష్ ఆయన 300 మూవీస్ చేశారు, మీకు తెలుసు ఆల్రెడీ. తెలుసు, అదే తను కూడా అన్న ఉన్నారు కూడా చేశారు నా సినిమాలో. తన ఎలా అంటే ఎలా అప్రోచ్ అయ్యారు? చాలా మంది ఏమనుకుంటారు అంటే దిల్ రమేష్ అన్న గారి గురించి ఆయన ఎప్పుడు విలన్ పక్కన అన్న కత్తందుకు అది అట్లా కాకుండా అన్నతో ఒకటి డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనిపించింది నాకు. ఎప్పుడు నేను చూడలే అన్న, అట్లా చూడాలనుకున్నా. సో అన్నకి కాల్ చేసి అన్న ఇట్లా అన్న పరిచయం, నాకు ఒక 2019 నుంచి పరిచయం. అన్న ఇట్లా ఒక క్యారెక్టర్ అనుకుంటున్నా, మీరు ఖచ్చితంగా చేయాలి, ఇది మీరు చేస్తే నాకు ఎందుకో మిమ్మల్ని చూడాలనుకుంటుంది, ఆ క్యారెక్టర్ చూడాలనిపిస్తుంది, చేయండి అంటే ఒక మాట కూడా ఆలోచించకుండా సరే దేవరా చేద్దాం తమ్ముడు అన్నాడు, చేసేసాను. ఓకే ఇంకా అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా ఈ మూవీలో? అంటే ట్రైలర్ లో రాని వాళ్ళు అలా? ట్రైలర్ లో రాని వాళ్ళు అంటే బాబురావు అన్న, ఆయన కూడా దాదాపు 200 నుంచి 300 సినిమాలు చేస్తుండ్రు. ఫ్రెండ్స్ క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్, అందులో చిన్న సినిమాల్లో చేస్తున్నారు వాళ్ళు. రక్షిత ప్లస్ పుష్ప ఉన్నారు, చాలా మంది ఉన్నారు, బబ్లు, చాలా మంది ఉన్నారు సినిమాలో చేస్తున్నారు. ఫ్రెండ్ ఒక డైలాగ్ చెప్తుంది కదా, అంటే నీలాంటి ఫ్రెండ్ ఉండడం అసలు నేను సిగ్గుగా ఫీల్ అవుతున్నా సంథింగ్ ఏదో అంటది కదా, అలా ఎందుకు? అంటే హీరోని విలన్ ని అందరినీ మోసం చేస్తుందా? బాగా ఇక్కడ మేము అమ్మాయిలు ఒక్కటే ప్యాటర్న్ లా, ఈ అమ్మాయి కూడా అమ్మాయి పాజిటివ్ ఉంది. అందరు అమ్మాయిలని కాదు, బట్ కొంతమంది అమ్మాయిలు ఫస్ట్ ఏదో తీసుకోవాలి పాయింట్, అసలు మీకు ఈ పాయింట్ ఏదో ప్లాన్ చేస్తాం. ఆ అమ్మాయి ఎందుకు అంటది అనేది తెలియాలంటే మా సినిమా చూడాలి. ఓకే సినిమా చూసి ఖచ్చితంగా తెలుసుకుంటాము మీ మూవీ గురించి. ఇంకా మూవీ గురించి అంటే D10 రాజు గురించి చెప్పాలి అని అంటే మీరు అనుకున్న ఒపీనియన్ ఏం చెప్తారు?
ఆ, ఈ సినిమా తీసాక సినిమా తీసాక ఆయన అంటే ఏంటంటే మీకు ఒక మంచి ఒపీనియన్ వస్తుంది కదా. ఒపీనియన్ అంటే మంచి ఫ్రెండ్, ఓకే. మంచి ఫ్రెండ్ బ్రదర్ లాగా. హీస్ ఏ గుడ్ డాన్సర్. కానీ మన సినిమాలో డాన్స్ ఏముండదు, యాక్టింగ్ పరంగా కూడా చాలా బాగా చేస్తాడు మనోడు. ఓకే. సో నాకు అనిపించింది ఏంటంటే మంచి పర్సన్. అంటే ఎంతైనా బడ్జెటే, అది పెద్ద బడ్జెట్ అయినా చిన్న బడ్జెట్ అయినా సినిమా తీస్తున్నామంటే ఎంతో కొంత ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. అవును. సో ఈ సినిమా హిట్ అవుతుంది అంటే సక్సెస్ అవుతుంది అనే దాంతోనే తీసారా? ఒకవేళ ఫ్లాప్ అయితే ఎట్లా? సినిమాకి ఫ్లాప్ హిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అవును. కానీ జనాలకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను నమ్మిన కాబట్టి సినిమా తీసిన. ఓకే. ఒకవేళ అంటే హిట్ అవ్వకపోతే సిచ్యువేషన్ ఏంటి నెక్స్ట్ అని ఆలోచించలేదా? హిట్ అవ్వకపోతే ఇంకో సినిమా తీస్తా. ఓకే. మళ్ళీ అది ఫెయిల్ అయింది అనుకో, మళ్ళీ ఇంకో సినిమా తీస్తా. అది ఫెయిల్ అవకాశాలు అయితే ఇంకో తగ్గిపోతాయి సినిమా కదా. తీస్తా. నాలో కసి తగ్గదు కదా, నేను చేయాలని ఇంట్రెస్ట్ తగ్గదు కదా. ఇప్పుడు నేను ఎవరైనా సినిమాలు చేయడానికి వచ్చే ఇక్కడికి, సో నేను Okay. సినిమాలు తప్పించి ఇంకేం చేయలేను. ఓకే. ప్రొడ్యూసర్ ఎవరు, మీరేనా? ఫస్ట్ యాక్చువల్గా నేను ప్రొడ్యూస్ చేసుకున్నాం సినిమాకి. తర్వాత ప్రొడ్యూమ్ ఎంటర్టైన్మెంట్స్ అని మన ట్రైలర్ రిలీజ్ అయింది ఛానల్. ఆ సార్ వాళ్ళు మాకు ఆ సినిమాకి ప్రొడ్యూస్ చేశారు, సపోర్ట్ చేశారు. ఓకే. తర్వాత బ్యాక్ బోన్ గా నిల్చొని మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో వాళ్ళే ప్రొడ్యూసింగ్, మొత్తం వాళ్ళే ప్రొడక్షన్. ఓకే. సో ఫైనల్ గా ఒక మూవీ అయితే కంప్లీట్ చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు అందరూ? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫీడ్బ్యాక్ కోసం వెయిటింగ్. Waiting. Feedback జనాలు ఎలా రీచ్ చేస్తారు. వస్తుందిలే, అంటే మీరు ఇన్ని ట్విస్ట్లు ఇచ్చాక ఫీడ్బ్యాక్ రాకుండా ఎలా ఉంటుంది? ఎక్కువ టిస్ట్లు ఇచ్చినా కూడా జనాలు ఏదో మైండ్ సెట్ పెట్టుకుని ఎక్స్పెక్టేషన్ వెళ్తారు. అక్కడ ఏం లేకపోతే మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు మీకే ఇంట్రెస్ట్ వచ్చి ఇన్ని క్వశ్చన్స్ అడిగారు, ఏదో మెయిన్ కీ పాయింట్ కావాలని. అవును. బట్ పబ్లిక్ కూడా అలానే చూస్తే హ్యాపీ. మీరు లాస్ట్ లో డైలాగ్ మా సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ప్రొడ్యూమ్ ఎంటర్టైన్మెంట్స్ అనే ఛానల్లో మా ట్రైలర్ ఉంటుంది, వెళ్ళి చూస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది సినిమా ఎలా ఉండబోతుంది అనేది. ఓకే. ఫస్ట్ ట్రైలర్ చూస్తే వాళ్ళకు ఐడియా వస్తుంది, ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ప్రివ్యూ కూడా వేస్తారు సార్. ప్రివ్యూ వేసినప్పుడు మాక్సిమం ఒక 80% 90% వరకు అందరూ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో అప్పుడు అన్నకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. లాస్ట్ మంత్ ప్రొడ్యూసర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రివ్యూ చేశారు ఛాంబర్ లో, ఫిలిం ఛాంబర్ లో. సో అప్పుడు మాకు ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చారు. బానే ఉంది అని బాగా ప్రతి ఒక్కరైతే బాగుంది, చాలా పాజిటివ్ గా మాట్లాడారు. పాజిటివ్ అంతా పాజిటివ్ ఇచ్చేసింది చాలా మంది. ఓకే. సో అదే పాజిటివ్ అనేది జనాల నుంచి కూడా రావాలి. కూడా పాజిటివ్ ఇచ్చారు. Okay. ఈవెన్ వాళ్ళు కూడా సొసైటీ నిజంగా జరుగుతుందని చెప్పి ఒక మేడం అయితే చెప్పుకుంటూ వెళ్ళారు. అదే నాకు అనిపించింది. అంటే సో కొంతమంది అన్నారు అందరు లేడీస్ అట్లా కాదు. అవును మేడం, అందరు లేడీస్ కాదు, ఇప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నారు. అంటే నాకు ఆ ట్రైలర్ చూస్తున్నంతసేపు ఏమనిపించింది అని అంటే వీళ్ళు రియల్ లైఫ్ ని బయట సొసైటీలో జరిగేది చూపిస్తున్నారు అనేది ఒకటి అనిపించింది నాకు. ఇప్పుడు So- టైటిల్లో ఈ అమ్మాయిలంతా ఇంతేనా అని పెట్టడానికి కారణం ఏంటంటే సినిమా చూస్తే అందరికి అర్థమవుతుంది, బట్ మనం ఇప్పుడు ప్రెసెంట్ అందరు అమ్మాయిలు అనట్లేదు. సో సినిమా చూసిన తర్వాత కొంత టైప్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఉంటారు, ఆ పీపుల్లో కొంతమంది మాత్రమే ఈ అమ్మాయిలంతా ఇంతేనంటే ఆ టైటిల్ వాళ్ళకి వర్తిస్తుంది అనేది నా సినిమా కాన్సెప్ట్. అందరిని అనట్లేదు నేను ఓకే. అట్లా. అలాగే ఓన్లీ లేడీస్ అనే కాదు, బాయ్స్ లో కూడా అబ్బాయిలు కూడా ఎలా ఉంటారు, ఎలా ఉంటారు అనేది కూడా ఉంటుంది. అవును. బట్ మెయిన్ థీమ్ అది వచ్చింది. ఇది కొంచెం low లో అని ఈ ఉంటుంది. అబ్బాయిలంతా అంటే ఇంతేనా నెక్స్ట్ పార్ట్ రిలీజ్ రిలీజ్ చేస్తారు. చేస్తాం. ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ పార్ట్ 2 లో ఓకే. ఆ టైటిల్ పెడతాం. ఆ టైటిల్ క్రెడిట్ మొత్తం మీకే ఇచ్చేస్తాం. అవును. అది నిజంగా. అక్కడి నుంచి అదే అడుగుతుంది కదా, అబ్బాయిలు కొంచెం డిఫరెంట్ కూడా ఈ అబ్బాయిలంతా అవును. ఇంతేనా. ఓకే. అప్పుడు మేము గుర్తుంటామో లేదో అసలు. గుర్తుంటా, మీ పేరు గుర్తుంది కదా నాకు. ఓకే. ఛానల్ కొడితే మీరు వచ్చేస్తుంది కదా, ఆల్రెడీ చేసి మీరే కదా ఇంటర్వ్యూ. ఏమో మీరు ఎప్పటి వరకు చేస్తారో సినిమా. అదృష్టం బాగుంటే ఇయర్ లోనే కావచ్చు. అదే ఓ ఓకే. మీరు లాస్ట్ లో డైలాగ్ చెప్తా అన్నారు కదా, పెట్టుకున్నారు ఇంకా అస్సలు మర్చిపోను కదా. డైలాగ్ చెప్పించాలని ఫిక్స్ అయ్యాను అంతే. ఎందుకంత చెప్పాల్సిందే ఖర్చు మీరు. అండి? ఎందుకంత ఖర్చు అండి? అంతే. ఆ రావణుని చంపాలంటే 7 సముద్రాలు దాటాలి. ఈ రావణుని చంపాలంటే ఏదో ధైర్యం ఉందా? అమ్మో, నిజంగా భయపెడుతున్నారండి. సారీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమైనా మిస్టేక్ చేస్తుంటే. దేవరాజ్ గారు, మీరు అంటే ఒక డైరెక్టర్ గా ఎన్నో డైలాగ్స్ రాస్తూ ఉంటారు. మీకు బాగా కనెక్ట్ అయింది ఆర్ మీకు నేను ఈ డైలాగ్ అసలు ఎప్పటికీ మర్చిపోను, ఇది నాకు లైఫ్ లో అది ఒక పాజిటివ్ ఇస్తుంది ఆర్ నెగిటివ్ ఇస్తుంది, ఇది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను అనే డైలాగ్ ఏదైనా ఉందా? ఉంది. రాజు చెప్పిన డైలాగ్ ఒకటి ఉంటుంది. ఓకే.
మీ సినిమాలోనే ఈ సినిమాలోదే ఓకే, బయట వేరే హీరోలే అవి ఇవి కాదు. మన సినిమాలో చెప్తున్నాం. ఓకే, రాజు చెప్పండి. చెప్పేవి చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతాయి కనెక్ట్ అవుతారు. ఓ రాజు. అతను చెప్పేవి చాలా, ఆ క్యారెక్టర్ కూడా చాలా డీసెంట్ గా ఉంటది, చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది. అంటే Decent with strong message. ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ మ్మ్. అంటే దాన్ని చెప్పుకోవాలంటే కూడా ఒక చెప్తే ఏమంటారు అనేది ఆలోచించుకునే క్యారెక్టర్. ఈ మాట ఓకే. చెప్పి చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఆయన క్యారెక్టర్, మ్మ్. బాగా చేశాడు మనోడు. అందులో డైలాగ్ ఉంటుంది, నువ్వు ప్రేమించినోడు ప్రేమించకుండా నన్ను ఎందుకురా లేవకుండా పడేసావు అంటాడు. ఓకే. ఆ డైలాగ్ చాలా ఎమోషనల్. నాకు యాక్టింగ్ రాదు, సో ఆయనంతా బాగా చెప్పలేకపోవచ్చు, కానీ బాగుంటుంది డైలాగ్. ఏంటండి డైలాగు? నువ్వు ప్రేమించినోడి సారీ, నువ్వు ఇష్టపడ్డోడి పడకుండా నన్నెందుకురా లేవకుండా పడేసావు. అంటే అది meaning తెలుసు, depth ఉంటది. డెప్త్ ఉంటది అది. నువ్వు పడ్డోడి పడకుండా ఒకసారి నన్నెందుకు పడేసావు? నువ్వు ఇష్టపడ్డోడి పడకుండా నన్నెందుకురా లేవకుండా పడేసావు. అది సిచ్యువేషన్ జరుగుతుంది, దాన్ని బట్టి వీడు చెప్తాడు అది. అది ఓకే. అది ఏం సిచ్యువేషన్ అనేది సినిమాలో మీరు సినిమా చూస్తారు కదా, ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది అదే అంత డెప్త్ ఉంది, కానీ మీరు ఇచ్చిన ట్విస్ట్ లకి అది కనెక్ట్ అవ్వట్లేదు. అవుతుంది. సినిమా చూస్తే ఆల్రెడీ ఇదే ఒకసారి మీ కీ పాయింట్లు కావాలంటే ఫస్ట్ సినిమా చూడండి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్, ఎందుకంటే ఏదైనా చెప్పాలంటే కొంచెం ఆలోచించి మాట్లాడే క్యారెక్టర్. ఎందుకంటే అవతల వాళ్ళు ఎలా అనుకుంటారని నీ భయపడి. క్యారెక్టరా? నాది కాదు, రాజు చెప్పా. రాజుదా? నా క్యారెక్టర్ ఎలా ఉందో అందరూ తెలుస్తూనే ఉంది ఇక్కడ ఆల్రెడీ. మళ్ళీ ఇంకా దాన్ని కొత్తగా అడగండి. Okay. ఇంటి గురించి చేసే వాళ్ళకి. ఓకే. ఓకే అండి, మీ మూవీ తప్పకుండా మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ అబ్బాయిలంతా ఇంతేనా అనేలాగా ఉన్న సినిమాను మా ముందుకు తీసుకొచ్చి పార్ట్ 2తో మంచి సక్సెస్ ఇవ్వాలి. అండ్ ఈ అమ్మాయిలంతా ఇంతేనా మూవీ మంచి సక్సెస్ వస్తుంది మీకు. నెక్స్ట్ మంచి పొజిషన్కి వెళ్తారు, మాకు ఇంటర్వ్యూస్ ఇస్తుండండి. ఓకే అండి. Thank you. Thank you so much.